హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడా. పండుగలకే కాదండి, అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలకు స్నాక్స్లా ఈ రిబ్బన్ పకోడీని చేసి పెట్టండి. ముక్క కూడా ఉంచకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. అలా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా రిబ్బన్ పకోడాని తయారు చేసుకోవడానికి 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు పుట్నాల పప్పు, 1 కప్పు శనగపిండిని తీసుకుందాం. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి వేడి చేసిన ఆయిల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని కూడా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు. ఈ పిండికి ఆయిల్ కలిసేలా మనం చేయితో ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఇలా ముద్దలా చేస్తే, ముద్దలా వస్తేనే మనము వేసిన ఆయిల్ సరిపోయినట్టు. అప్పుడే మనకు ఈ రిబ్బన్ పకోడా కూడా క్రిస్పీగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చాలా మృదువుగా కలుపుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీ పిండి అనేది చాలా మృదువుగా ఉండాలి. గట్టిగా ఉంటే మాత్రం అస్సలు టేస్ట్ బాగుండదు. ఇలా చక్కగా ఈ పిండిని చేయితో ఇలా కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే కూడా మధ్య మధ్యలో వాటర్ వేస్తూ ఇలా ముద్దలా మనం ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాంటి రిబ్బన్ పకోడీ చేసే ప్లేటుని మురుకుల పీటలో పెట్టుకుని ఆయిల్ మొత్తం ఇలా అన్ని వైపులా అంటేలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని చేయితో ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం రిబ్బన్ పకోడీ చేయడానికి ఈ మురుకుల పీటలో ఈ పిండిని పెట్టుకోవాలి. ఈ మురుకుల పీటకు మూత పెట్టుకోవాలి. ఇలాంటి మురుకుల పీట ఉంది అంటే మురుకులు, కారపూస, రిబ్బన్ పకోడీ ఇలా వేటిని చేసినా కూడా చాలా సులువుగా తయారైపోతుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అండి. వేడివేడి ఆయిల్లో ఈ రిబ్బన్ పకోడీని ఇలా ఒత్తుకున్న తర్వాత ఒకవైపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్పూన్తో ఇలా తిప్పుకొని మరొక వైపు ఫ్రై చేసుకోవాలి. మరొకసారి ఈ రిబ్బన్ పకోడీని కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ రిబ్బన్ పకోడీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వేడివేడి ఆయిల్లో మిగిలిన పిండిని కూడా రిబ్బన్ పకోడాలా చేసుకోవాలి. పండుగలకే కాదండి, పిండి వంటలు అప్పుడప్పుడు మీకు టైం కుదిరినప్పుడు పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా ఈ రిబ్బన్ పకోడీని చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు అయితే బాగా నచ్చుతుందండి ఈ రిబ్బన్ పకోడా. ఒకవైపు ఈ రిబ్బన్ పకోడా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుతూ ఈ రిబ్బన్ పకోడాని ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒక బుట్టలోకి తీసుకుందాం. ఈ రిబ్బన్ పకోడాని ఒకదానిపైన ఒకటి ఈ బుట్టలో ఇలా పెట్టుకోవాలి. అలాగే అన్ని రిబ్బన్ పకోడాలను కూడా తయారు చేసుకుని మనం ఈ బుట్టలోకి తీసుకుందాం. ఈ రిబ్బన్ పకోడీని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం ప్లాస్టిక్ కన్నా స్టీల్ డబ్బాల్లో మనం నిల్వ చేస్తే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఈ రిబ్బన్ పకోడీతో పాటు ఫ్రై చేసిన కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇలా ఫ్రై చేసి ఇవ్వండి. పెద్దవాళ్ళు కూడా చక్కగా తింటారండి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే ముందు ముందు వచ్చే పండుగలకు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.